మహారాజా, మేం మా గొప్ప బుద్ధిని ఉపయోగించి ఈ కడవని పూర్తిగా బుద్ధితో నింపేశాం. మహారాజా, అందరికీ తెలుసు బాదం పప్పుని తింటే బుద్ధి వృద్ధి చెందుతుంది అని. మరి కడవ బుద్ధితో నిండిపోయినట్టే కదా? గురువుగారు, ఎవరికైతే బుద్ధి సరిగా ఉండదో అటువంటి వారికి బాదం పప్పును తినిపించడం జరుగుతుంది. కాబట్టి తమరి ఈ ప్రయత్నం విఫలమైందనే చెప్పాలి. ఎందుకు? మహారాజా, మనం గనక ఈ బాదం పప్పులు సుల్తానికి పంపిస్తే వారికి మరోలా అనిపించవచ్చు. మనం వారిని మందబుద్ధి అంటున్నాం అనుకోవచ్చు. వారు అవమానంగా భావిస్తారు. మంత్రి గారు చెప్పింది కూడా నిజమే. మాకు కూడా ఇలాగే అనిపిస్తుంది. గురువుగారు, తమరు బాదం పప్పులు తినడం ఇక ఆపేయండి, లేకపోతే అందరూ తమకి మందబుద్ధి ఉంది అని అనుకుంటారు. హుజూర్, ఒకటే ఆశిస్తున్నాము. ఒక కడవ నిండుగా బుద్ధి సిద్ధంగా ఉంది అని అనుకుంటున్నాము. చూడండి మహాశయ, సుల్తాన్ గారు కోరిన ఈ కోరిక ఇది అసంభవం అనే అనిపిస్తోంది. అయ్యో మౌలా, మొత్తం ఈ విజయనగర రాజ్యంలో ఒక్క తెలివైన వ్యక్తి కూడా లేరా? ఒక కడవడు బుద్ధిని ఏర్పాటు చేసే వాళ్లే లేరా? మహారాజా, రామకృష్ణ పండితులు గారు బుద్ధితో నిండిన కడవతో పాటు రాజసభలోకి రావడానికి అనుమతి కోరుతున్నారు. తప్పకుండా అప్పాజీ, తప్పకుండా. వారిని వెంటనే లోపలికి రమ్మని చెప్పండి. అలాగే మహారాజా. చూశారా గురువు గారు, ఆ పాపాత్ముడు రామకృష్ణ కడవని బుద్ధితో నింపి తీసుకొచ్చేశాడు కూడా. ప్రణామాలు మహారాజా. జనాబ్, ఈ కడవలో ఏముంది? అదే ఉంది. తమరి సుల్తాన్ మా మహారాజు గారిని ఓ కోరిక కోరారు కదా, అదే ఉంది బన్నే ఖాన్ గారు, బుద్ధి. మహారాజా, ప్రవేశపెడుతున్నాను బుద్ధితో నిండిన కడవని. నాదో చిన్న విన్నపం మహారాజా, తమరే స్వయంగా తమ స్వహస్తాలతో ఈ బుద్ధితో నిండిన కడవని బన్నే ఖాన్ గారికి అందజేయండి. శివ 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 మహారాజా, రామకృష్ణ పండితుల గారు ఎవరినో హత్య చేసి వారి మెదడును ఈ కడవలో పెట్టి తీసుకొచ్చారు. పైగా ఈ కడవని, ఈ పాపపు కడవని తమరి చేతిలో పెట్టేలా ఉన్నారు మహారాజా. మహారాజా, మా అభిప్రాయం ప్రకారం ఈ కడవ మీద వస్త్రాన్ని తొలగించి ఒక్కసారి పరిశీలించడం మంచిది. సుల్తాన్ దగ్గరికి చేరకూడని వస్తువు ఏమైనా చేరితే అనర్థం జరిగే అవకాశం ఉంది మహారాజా. మహారాజా, నాదొక విన్నపం. కేవలం తమరు మాత్రమే దీన్ని తెరిచి చూడాలి. అలాగే రామకృష్ణ పండితులు గారు, తీసుకురండి, మేమే స్వయంగా దాన్ని తెరిచి చూస్తాము. రామకృష్ణ పండితులు, ఏంటి తమరు చేసింది? బన్నే ఖాన్, దాన్ని తీసుకోండి. తమరి సుల్తాన్ కోసం మా తరపున ఒక చిరు కానుక, కడవ నిండుగా బుద్ధి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ కడవ కేవలం సుల్తాన్ గారి చేతికి మాత్రమే ఇవ్వాలి. అలాగే హుజూర్. హుజూర్, ఇక మాకు వెళ్ళడానికి అనుమతినిప్పించండి. సలాం హుజూర్. మహారాజా, అంతగా రామకృష్ణ పండితులు ఈ కడవలో ఏం పెట్టారు దాన్ని చూసి తమరు కూడా ఆశ్చర్యపోతున్నారు. గురువుగారు, నేను ఇటువంటిదే మరొక కడవని తయారు చేసి పెట్టాను. అందులో బుద్ధిని నింపుంచాను. నేను రేపు దాన్ని రాజ్యసభకు తీసుకొని వస్తాను. మీ అందరికీ అవకాశం దొరుకుతుంది.
నేను మీకేమైనా చెప్పడం కంటే తమరే స్వయంగా దాన్ని చూస్తే ఇంకా బాగుంటుంది కదా. కానీ మీ అందరికంటే ముందు సుల్తాన్ గారు దాన్ని ముందు చూడాలి. భరించలేనంతగా ఉంది బాబా. నా ముఖం కూడా పూర్తిగా వాడిపోయింది. 2 రోజులుగా కడుపు శుభ్రం కావట్లేదు బాబా. మీరు ప్రపంచంలో అందరి భూత భవిష్యత్తులు చూస్తుంటారు కదా, గ్రహాల కదలికలను అధ్యయనం చేస్తారు. దయచేసి గ్రహాలను వేడుకొని నాకు చెప్పండి బాబా, ఈ కష్టం నుంచి నాకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది? అల్లా, హుజూర్ దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇందులో గ్రహాల తప్పేం లేదు. తమరు చాలా కాలంగా ఎవరికీ శిక్ష విధించలేదు కదా. దీనికి కారణం అదే. ఎందుకంటే ఇది తమరి అలవాటు. ఎవరికైనా శిక్ష విధించేంత వరకు తమకి మనశ్శాంతి దక్కదు. మనశ్శాంతి అనేది లేకపోతే కష్టాలు చుట్టుముట్టినట్టే అనిపిస్తుంది. మీరు చెప్పింది నిజమే బాబా, మీరు చెప్పింది నిజమే. కానీ శిక్ష వేయాలన్నా ఎవరికి వేయాలి? మా రాజ్యంలో అందరికీ మాకున్న ఈ అలవాటు గురించి బాగా తెలుసు. అందరూ ఎంత జాగ్రత్త పడుతున్నారంటే నేరం చేయటం కాదు కదా, కనీసం మా కార్యకలాపాల్లో కూడా తలదూర్చడం లేదు. 2 రోజులయ్యింది బాబా, 2 రోజులయ్యింది. సైనికులను పంపించాం, ఎవరైనా ఆ నేరస్తుల్ని తీసుకురండి అని. కానీ ఇంతవరకు ఎవరూ రాలేదు. హుజూర్, హుజూర్, ఇతను ఖాలిద్, తమరి చాకలి. ఇతను ఒక తప్పు చేశాడు. తప్ప? సుభానల్లా, ఇతను చేసిన నేరం ఏమిటి? హుజూర్, ఇతను తమరి విలువైన శుతిమెత్తని వస్త్రాలను ఉతికేటప్పుడు వాటి రంగు మొత్తం పాడు చేశాడు. భరించలేని విషయం. ఖాలిద్ మియా, ధన్యవాదాలు మీకు. మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మీకు. ఇంతకీ తమరు ఈ ఘనకార్యాన్ని ఎలా చేయగలిగారు? నన్ను క్షమించండి హుజూర్, నా వల్ల పొరపాటైపోయింది. మేము నిన్ను క్షమించలేము ఖాలిద్ మియా. మేము గనక నిన్ను క్షమించినట్లయితే మరి మా కడుపు ఎలా శుభ్రమవుతుంది? నీకు శిక్ష పడి తీరుతుంది బాబా. ఈ నేరస్తుడికి 10 కొరడా దెబ్బలు కొట్టాలి. బాబా, ఏం ప్రయోజనం లేదు. 10 కాదు, 50 కొరడా దెబ్బలు కొట్టండి. ఒక పని చేయండి, 50 కాదు, ఇతనికి 100 కొరడా దెబ్బల శిక్ష విధించండి. శుభానల్లా, కొంచెం ఫలితం కనిపిస్తుంది బాబా. తలకిందులుగా కట్టి కొరడా దెబ్బలు కొట్టండి. శుభానల్లా, శుభానల్లా. ఇక మేము కొంత సమయంలో తిరిగి వస్తాము. ఈ సంతోషాన్ని అస్సలు భరించలేకపోతున్నాము. అల్లా, ఆదాబ్ స్వీకరించండి పకీర్ బాబా. ఆదాబ్. ఆదాబ్ సుల్తాన్. ఈ కడవలో ఏముంది? తమరు కోరినదే సుల్తాన్. ఇందులో విజయనగరం నుంచి తమరు తీసుకురమ్మన్నదే ఉంది. కడవడు బుద్ధి.
శుభానల్లా. కడవకి సమానంగా ఉన్న పుచ్చకాయ కడవ లోపల. చూపించండి. తీసుకెళ్లి పకీర్ బాబాకు చూపించండి. బన్నేకానికి చూపించండి. మొత్తం సభికులందరికీ చూపించండి. ఇదేమిటి హుజూర్? తమరు విజయనగరం వారిని కడవడు బుద్ధి కావాలని అడిగారు, కానీ వారు పుచ్చకాయ పంపించారు. ఇది చాలా పెద్ద మోసం హుజూర్. లేదు బన్నే ఖాన్, నువ్వు అర్థం చేసుకోవటం లేదు. ఇది ఖచ్చితంగా బుద్ధే. ఇది అద్భుతం, అమోఘం. తెలివితేటలకి ఇది మరో మెట్టు. అదెలా హుజూర్? నీ తెలివికి కాస్త పని చెప్పండి బన్నే ఖాన్. కడవకి సమానంగా ఉన్న పుచ్చకాయ కడవ లోపల ఎలా పెట్టి ఉంటారు? తమరు చెప్పింది నిజమే హుజూర్. హుజూర్, వారు దీనితో పాటు ఒక లేఖను కూడా పంపించారు. సుల్తాన్, తమరి కోసం కడవ నిండుగా బుద్ధిని పంపిస్తున్నాం. తమరికి కావాలంటే దీన్ని కుండలో నుంచి తీసుకోండి, కానీ కడవని పగలగొట్టకుండా తీసుకోండి. ఒకవేళ కడవ పగిలిపోతే దాని అర్థం కేవలం ఒక్కటే: తమరి బుద్ధి పని చెయ్యటం లేదు అని. హుజూర్, ఎందుకు నవ్వుతున్నారు? ఇంతకీ విషయం ఏంటి? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఇది మేము ఎక్కడో విన్నాం బాబా. కానీ మహారాజు కృష్ణదేవరాయలు మా మీద వజ్రపు కొండతోనే దాడి చేశారు. అద్భుతం. ఇంతకీ ఈ ఘనకార్యాన్ని పూర్తి చేసిన ఆ తెలివైన వ్యక్తి ఎవరు? అతను పుచ్చకాయని ఆ కడవ లోపల ఎలా పెట్టి ఉంటాడు? ఇది అర్థం చేసుకోవటం మా వల్లైతే కావటం లేదు. అస్సలు అర్థం కావటం లేదు. రామకృష్ణ పండితులు గారు, మాకు ఆశ్చర్యంగా ఉంది. తమరు ఈ పుచ్చకాయని ఈ కడవలో ఎలా పెట్టారు, అది కూడా దీన్ని పగలగొట్టకుండా? పుచ్చకాయ దీని లోపలికి ఎలా వెళ్ళిందో మాకు వివరంగా చెప్పగలరా? మహారాజా, ఇది చాలా సులువు. ఇది అసంభవమేమీ కాదు. నేనీ కడవలో పుచ్చకాయని పెట్టలేదు, పండించాను. రామకృష్ణ పండితులు గారు, మాకేం అర్థం కాలేదు. తమరు మమ్మల్ని ఇంకా ఆలోచనల్లో పడేస్తున్నారు. కొంచెం వివరంగా చెప్పండి. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, అద్భుతం. ఈరోజు తమరు ఇది నిరూపించారు. ఎవరైనా సరే బుద్ధిని సరిగ్గా ఉపయోగించగలిగితే ప్రపంచంలో ఏ కార్యం అసంభవం కాదు అని. తమరు గొప్పవారు రామకృష్ణ పండితులు గారు, గొప్పవారు. ధన్యవాదాలు మహారాజా. మహారాజ్ కృష్ణదేవరాయల వారి సభలో ఎవరో ఒక పండితుడున్నాడు. అతడి పేరు నాకు సరిగా గుర్తుకు రావడం లేదు. కానీ ఆ పండితుడే బుద్ధితో నిండిన ఈ కడవని సిద్ధం చేసుకుని తీసుకువచ్చాడు హుజూర్. హుజూర్, కుండని పగలగొట్టకుండా పుచ్చకాయని బయటికి తీయడం అసంభవం. అస్సలు భరించలేకపోతున్నాం. మమ్మల్ని బుద్ధి లేని వారని నిరూపించారు. ఈ ఘనకార్యం చేసింది ఎవరైనా సరే మేము వారికి తప్పకుండా శిక్ష విధిస్తాం. బన్నే ఖాన్, విజయనగరంకి మరొక సమాచారాన్ని పంపించడానికి ఏర్పాట్లు చేయి. అలాగే హుజూర్. ఈ దుస్సాహసానికి వారికి సరైన సమాధానం చెప్పి తీరాల్సిందే. మహారాజా, ఈ రోజుతో పూర్తిగా 3 రోజులు గడిచిపోయాయి. సుల్తాన్ దగ్గర నుంచి
ఏ సమాధానమూ రాలేదు. నిశ్చింతగా ఉండండి అప్పాజీ. సుల్తాన్కి మన సరైన సమాధానం చేరుకునే ఉండుంటుంది. ఇప్పుడు వారు సందిగ్ధంలో ఉండుంటారు. కడవని పగలగొట్టకుండా పుచ్చకాయని అందులో నుంచి బయటికి ఎలా తీయాలా అని. సందేశమైతే వస్తుంది, కానీ మనం ఇప్పుడు చూడాల్సింది వారు ఏ ప్రస్తావన తీసుకువస్తారా, వారు ఏ సందేశం పంపిస్తారా అని. మహారాజా, సుల్తాన్ గారి దూత తమరి సమక్షానికి రావడానికి అనుమతి కోరుకుంటున్నారు. అనుమతిస్తున్నాము. అలాగే మహారాజా. సలాం. మా సుల్తాన్ గారు తమరు పంపించిన కడవుడు బుద్ధిని స్వీకరించారు. వారు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. సుల్తాన్ తమ కోసం ఈ సందేశాన్ని పంపించారు. దీంతో పాటు ఈ బంగారు పాత్రను కూడా పంపించారు. భలే భలే రామా, సుల్తాన్ సంతోషించారు. ఇప్పుడు పక్క రాజ్యాల్లో కూడా నిన్ను పొగట్టం మొదలుపెట్టారు. నోర్ముయి. మీ సుల్తాన్ సంతోషించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మంత్రి గారు. మహారాజా, మంత్రి గారు, సుల్తాన్ పంపిన ఈ లేఖని చదవండి. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి సుల్తాన్ షంసుద్దీన్ జఫర్ వారి సలాం. తమరు పంపిన బుద్ధితో నిండిన కుండ మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మా ఈ కోరికని ఈ విధంగా నెరవేర్చిన పండితునికి మేము శిక్ష విధించాలని నిర్ణయించుకున్నాం. అందరికంటే తెలివైన వాణ్ణి అని విర్రవీగుతుంటావు కదా రామకృష్ణ పండితుడా. ఇప్పుడు మహదానందం కలుగుతుంది. అయిపోయింది. తర్వాతే ఉందో చదవండి. అలాగే మహారాజా. చేసిన నేరం పెద్దది కాబట్టి శిక్ష కూడా చాలా పెద్దది అయి ఉండాలి. అప్పాజీ, శిక్ష విషయంలో తమరు నవ్వుతున్నారా? క్షమించండి మహారాజా, మేము నవ్వడం లేదు. ఇక్కడ సుల్తాన్ నవ్వుతున్నారు. అంటే లేఖలో సుల్తాన్ నవ్వుతున్నట్టు రాసి ఉంది మహారాజా. లేఖలో తర్వాత ఏముందో చదవండి. వారి శిక్ష ఏమిటంటే మేము వారిని గౌరవంగా మా సభకి ఆహ్వానించాలనుకుంటున్నాం. మేము వారికి ఇక్కడ అతిథి సత్కారాలు చేస్తాం. మాది ఒక విన్నపం. ఇటువంటి అద్భుతమైన తెలివితేటలు గల వ్యక్తిని కానుకలతో ముంచెత్తాలనుకుంటున్నాం. వారికి ఎన్నో కానుకలు అందజేయాలనుకుంటున్నాం. కానుకలా? ఇక్కడి ప్రజలకు వారిని పొగట్టలతో ముంచెత్తే శిక్షణ విధిస్తాము. ఇక్కడ వారి భోజనానికి ఎన్నో రకాల మిఠాయిల్ని వడ్డిస్తాం. దూరదేశాల నుంచి వచ్చిన నాట్య మయూరీల నాట్యాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తాం. ఇంతేకాదు, వారిని మా పక్కన కూర్చొనబెట్టుకుని సంధి షరతుల గురించి కూడా చర్చిస్తాం. ఆ తర్వాత వారిని ఎంతో గౌరవంగా తిరిగి పంపిస్తాం. మాది ఒక విన్నపం. పండితులు తాతాచార్యుల వారిని మా సభకి పంపించే ఏర్పాట్లు చెయ్యండి. వారే కదా మాకు ఈ బుద్ధితో నిండిన కడవని పంపింది. ఇవాల్టి వరకు ఈ ముసలాడు ప్రజల ధనాన్నే దోచుకునేవాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన మంచి పనుల శ్రేయస్సును కూడా దోచుకోబోతున్నాడు. మహారాజా, ఖచ్చితంగా ఏదో పొరపాటు జరిగింది. బుద్ధితో నిండిన కడవని పంపింది రామకృష్ణ పండితులు గారు కదా. తమరు చెప్పింది నిజమే అప్పాజీ. చేతికి వేసుకున్న గాజులు చూడ్డానికి అద్దము ఎంత మాత్రమూ అవసరం లేదు. అలాగే ఈ పని చేసింది ఎవరు అన్న విషయం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఇది రామకృష్ణ పండితులే చేశారు. అవునా ఆచార్య? అవును మహారాజా, ఖచ్చితంగా మహారాజా. తమరు చెప్పింది అక్షర సత్యం. కానీ మహారాజా, సుల్తాన్ మమ్మల్నే కదా ఆహ్వానించింది. అదీ కాక సంధి వంటి మహత్ కార్యానికి ఎవరైనా ముఖ్యమైన వారు వెళ్లడమే మంచిది మహారాజా. సుల్తాన్ ఆహ్వానం పంపింది రామకృష్ణ పండితుల వారికి. ఎందుకంటే వారు రామకృష్ణ పండితుల గారి చాతుర్యానికే ప్రభావితులయ్యారు. కాబట్టి అక్కడికి రామకృష్ణ పండితులు వెళ్లడమే సబబు. మహారాజా, ఖచ్చితంగా సుల్తాన్ గారు ఏదో పొరపాటు పడినట్టున్నారు. అయి ఉండొచ్చు, కానీ మరొక సత్యము విస్మరించలేము. ఆహ్వానం వచ్చింది పండితులు తాతాచార్యుల పేరుతో. అందుకే మేము ఏం ఆలోచిస్తున్నామంటే రాజ్యాల మధ్య సంధి కుదిర్చేటువంటి మహత్కార్యానికి ఆచార్య తాతాచార్యుల వంటి ముఖ్యులే అక్కడికి వెళ్లడం మంచిది. మహారాజా,
తమరు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటారు. తమరు రాజ్యానికే మహారాజు. తమరేమంటారు రామకృష్ణ పండితులు?